ప్రియ సంగమా, ఫిబ్రవరి 8, 2025న ప్రొఫెసర్ జి. ప్రకాష్, గుంటూరు వారి ద్వారా సమయం సద్వినియోగం చేసుకోవడం అనే అంశంపై గంభీరమైన సందేశం అందించిరి. విశ్వాసుల ఆత్మీయ మేలు కొరకు సెమినార్ 3వ సెషన్ ఇప్పుడు టెలికాస్ట్ చేయబడుచున్నది. ఎన్నిసార్లైనను వినదగినది. మీ సమయమును వెచ్చించి వినవలసినదిగా మనవి. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. ఈయన తన జీవితంలో సమయాన్ని, అంటే మనం ఇందాక మాట్లాడుకున్న 86,400 సెకండ్లని ఎంత అద్భుతంగా ఉపయోగించుకున్నాడో ఒక అద్భుతమైనటువంటి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అన్నమాట. మీకు ఈయన గురించి చెప్పాలి. దయచేసి మీరు కొంచెం తలుపులు వేసేస్తారండి, కొంచెం అందరికీ కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ అని మీరు విన్నారు కదా ఇంగ్లీష్లో. కాలమైన కెరటమైన ఎవడి కోసం ఆగదు. టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. కానీ ఈయనేమంటాడంటే ఇట్ కెన్ వెయిట్ ఫర్ సమ్ అంట. అలాంటి సమ్లో ఒక ఆయన గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎవరు ఆయన అని చూస్తే నాకు ఇక్కడ నుంచి అది చాలా తక్కువగా ఉంది. నేను ఐ రీడ్ అవుట్ ఫ్రమ్ మై సెల్ ఫోన్. బ్యాక్గ్రౌండ్ లైట్గా ఉండడం వల్ల కనపట్లేదు అది. మీకు కనపడుతుందమ్మా? యా, చదువుతారా ఎవరైనా కనపడిన వాళ్ళు? మైక్ తీసుకోండి. కెన్ యూ టేక్ ద మైక్ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఎనీబడి కెన్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. పల్లవి, కెన్ యూ హెల్ప్ అస్? అమ్మా, మైక్ అంటే నాకు వినపడుతుంది, అందరికి వినపడదు, అందుకని. యా, ఎనీబడి నో ప్రాబ్లం. చూసి చదవండి. He was the architect who designed his own villa. ఎవరైనా అంటే ఈయనకి ఇంట్రడక్షన్ ఇస్తున్నారనమాట. ఈయన ఏం చేశాడు? తన విల్లాకి ఆయనే డిజైన్ చేసుకున్నాడంట. ఇంజనీర్ లేడు, ఆయనే డిజైన్ చేసుకున్నాడు. తర్వాత నెక్స్ట్ రాలేదా? మీరు బ్రదర్ మొత్తం ఓపెన్ చేసేయండి. Yes, he established one of the biggest universities in USA. యూఎస్ఏలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీస్ ఆయన స్థాపించాడు. నెక్స్ట్, He established the administrative machinery of his state. he established administrative machinery of his state. తన స్టేట్లో, యుఎస్లో మనకి 50 రాష్ట్రాలు ఉంటాయి. ఆ రాష్ట్రంలో ఈ అధికార యంత్రాంగ వ్యవస్థను ఆయన సృష్టించాడు అనమాట. ప్రెస్ చేసేయండి బ్రదర్ టోటల్గా. నెక్స్ట్ కూడా చేసేసేయండి. అది కాదు, ఫ్రంట్ బ్రదర్. He invented the letter copying machine. he invented the letter copying machine. జెరాక్స్ మిషన్ అంటుంటారా మీరు అప్పుడప్పుడు? ఫోటో కాపీయింగ్ మిషన్ ఆయన కనుక్కున్నాడు. He designed a special two-way door considered to be an architectural marvel. టూ-వే డోర్ని కనుక్కున్నాడంట ఫస్ట్ టైం ఆయన. నెక్స్ట్, ఫాస్ట్ బ్రదర్. He learned to play violin and acquired high level of కాంపిటెన్సీ. వైలన్లో నిష్ణాతుడయ్యాడు. నేర్చుకోవడమే కాదు, ప్రవేశమే కాదు, ప్రావీణ్యత సంపాదించాడు. He learned many tribal dialects apart from learning German, Latin, French and Italian. డైలెక్ట్స్ అంటే భాషలండి. ఈ ట్రైబల్ లాంగ్వేజెస్ని ఆయన నేర్చుకోవడమే కాకుండా వాటితో పాటు కష్టమైన లాంగ్వేజెస్ ఉన్నాయి. జర్మన్, లాటిన్, ఫ్రెంచ్, ఇటాలియన్. నెక్స్ట్, He reformed the educational system in his state. తన రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఆయన సంస్కరించాడు. చదవండి అమ్మా, ఫాస్ట్. He became the vice chancellor. ఫాస్ట్గా ఉండండి. He became the vice chancellor of one of the biggest universities in USA. యుఎస్లోనే పెద్ద యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యాడు.
ఎవరైనా చదవండి. నేను చదువుతానులేండి, మీరు చెప్పేటప్పటికి చాలా ఇదైపోతుంది. హీ స్ట్రీమ్ లైన్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ ద సెనేటర్స్ ఆఫ్ యుఎస్ఏ. యుఎస్ఏలో ప్రెసిడెంట్ గారిని కూడా అభిశంసన చేయగలిగిన సెనేటర్స్ ఉంటారు. సెనేటర్స్ యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్, వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, వాళ్ళ ప్రవర్తన నియమావళిని ఆయనే రచించాడు. హీ రోట్ ఓవర్ 16,000 లెటర్స్ టు హిస్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. హాస్టల్కి వెళ్ళి అమ్మకి లెటర్ రాయలేని బ్యాచ్ మనం కదండి. 16,000 ఉత్తరాలు రాశాడంట తన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. హీ వాజ్ ఎలెక్టెడ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఫర్ 1 term అండ్ హీ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ ఫర్ 2 consecutive terms. ఒకసారి వైస్ ప్రెసిడెంట్ గాను, 2 సార్లు అమెరికా అధ్యక్షుడిగాను, దేశ అధ్యక్షుడిగాను పనిచేశాడు. ఆయన పేరే థామస్ జెఫర్సన్, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1790 to 1798. మీకేం అర్థమైంది ఈ స్టోరీ చదివితే? చాలాసార్లు మనం చెప్పే అబద్ధం ఒకటి ఏంటి తెలుసా క్రైస్తవులు? టైం లేదు. ఏం చెప్తాం? టైం లేదు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి అసలు టైం ఉండదు, మినిస్ట్రీకి అసలు టైం ఉండదు, పక్కనోడికి సాయం చేయడానికి అసలు దొరకదు టైం. కానీ సెల్ ఫోన్ ఇలా అనుకోవడానికి చాలా టైం వచ్చేస్తుంది. అమ్మ పాల ప్యాకెట్ తెమ్మంటే టైం ఉండదు కదా, ఒక సాయం చేయరా ఇంట్లో అంటే టైం ఉండదు కదా. కానీ మిగిలిన వాటికి మాత్రం పిచ్చ టైం వచ్చేస్తుంది మనకి. బట్ ఈయన టైంని 86,400 సెకండ్లని ఎంత అద్భుతంగా ఉపయోగించుకున్నాడో మనకు తెలీదు. ఈ కుడ్ డూ మెనీ థింగ్స్. ఎంత గ్రేట్ అచీవరో చూడండి ఆయన. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నాడు. మీకేం అర్థమైంది ఈ స్టోరీలో మోరల్? ఎవరైతే సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు విజయం మెట్లెక్కుతారు, చరిత్రలో నిలిచిపోతారు. దే గ్లోరిఫై గాడ్ అండ్ దే బ్లెస్ అదర్స్ అండ్ దే బికమ్ a glorified figure in the world. ఇప్పుడు విలియం కేరీ ఒక దినము చేసిన పనిని మీకు ఒకసారి చదవాలని నేను అనుకుంటున్నాను. అది కూడా మీకు అక్కడ స్క్రీన్ మీద కనపడితే చూడండి. లాస్ట్ స్లైడ్ బ్రదర్, దీంట్లో నాకు ఇక్కడ ఓపెన్ అవ్వడానికి లేట్ అవుతుంది. ఇందాక మీరు ఫస్ట్ ప్లే చేశారు చూసారా? విలియం కేరీ ఎంతమందికి తెలుసండి ఇక్కడ? ఎవరు విలియం కేరీ? ఎవరు ఏమండి? ఫస్ట్ ఎవరు? ఆయన పాస్టర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన పాస్టర్ గారు. ఆయన బెంగాల్ రాష్ట్రంలో భారత గడ్డపైన అడుగు పెట్టేటప్పటికి ఆయన పాస్టర్ గారుగా వచ్చారు ఆయన. కానీ ఆయన ఇక్కడ చనిపోయే నాటికి ఆయన చాలా అవతారాలు ఎత్తాడు. ఆయన సామాజిక సేవకుడు, అంతేకాదు సంఘ సంస్కర్త, సతీసాగమనం లాంటివి అరికట్టాడు, బాల్య వివాహాలను అరికట్టాడు. తర్వాత ఆయన ఆడపిల్లలు చదువుకోవడానికి నాంది పలికాడు. ఆయన చిన్నపిల్లల్ని నదీదేవతకి బలివ్వడం ఆపాడు. ఇట్ డిడ్ సో మెనీ థింగ్స్. ఆయన మొదటి జర్నలిస్ట్. ఆయన ద ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనేటువంటి మొదటి పత్రికను ఆయనే స్థాపించాడు. ఆయన ఒక గ్రేట్ బాటనిస్ట్. ఆయన పేరు మీద బాటనీలో ఒక మొక్క పేరు ఉంది. మీరు బాటనీ చదివిన వాళ్ళకి తెలుసు. ఆయన గ్రేట్ గార్డెనర్. భారతదేశానికి లీనియర్ గార్డెనింగ్ సిస్టమ్ని ఆయనే నేర్పించాడు. పోస్టల్ సిస్టమ్ని, తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ని, రైల్వే సిస్టమ్ని, ప్రింటింగ్ సిస్టమ్ని, వీటన్నిటిని తేడానికి ఆయన మార్గదర్శకుడయ్యాడు. పయనీరింగ్ వర్క్ చేశాడు ఆయన. ఆయన మొట్టమొదట భారత ఇతిహాసాలైన రామాయణ మహాభారతాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు.
ఆయన మొట్టమొదట సాంస్క్రిట్ టు ఇంగ్లీష్ డిక్షనరీని తయారు చేశాడు. హీ ఈజ్ ద ఫస్ట్ ప్రొఫెసర్ ఆఫ్ సాంస్క్రిట్ హూ టాట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈవెన్. ఆయనకి దాదాపుగా ఆయన చనిపోయిన నాటికి 40 భాషలు వచ్చు, భారతీయ భాషలో. ఆయన డైరీ ఒకసారి చదివి వినిపిస్తున్నాను, మీరు చూడండి. టైం గురించి అద్భుతమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. 5:45కి ఆయన లేస్తే ఆయన వెంటనే బైబిల్ చదువుకుంటాడట. 7 గంటలకి, ఉదయం 7 గంటలకి అటెండెడ్ ఫ్యామిలీ ప్రేయర్ విత్ సర్వెంట్స్ ఇన్ బెంగాలీ. బెంగాలీలో తన ఇంట్లో ఉన్న నౌకర్లతో కలిసి ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాడు ఆయన. తర్వాత టీ టైం ఆయనకి. ఆ టీ టైంలోనే ఆయన పర్షియాలో ఒకరోజు చేసిన పనిని రాస్తున్నాడు అనమాట. ఒక మున్షి గారిని పెట్టుకొని రీడ్ ఎ లిటిల్ ఇన్ పర్షియన్ విత్ ఎ మున్షి. పర్షియా భాషను చదవడం నేర్చుకుంటున్నాడు ఒక గురువు గారిని పెట్టుకొని, మున్షిని. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆయన ఏం చేశాడంటే రీడ్ ఏ పోర్షన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఇన్ హిందుస్థానీ. హిందీలో ఆయన బైబిల్ని కొంత భాగం చదివాడు. ఆ రోజు ఆయన దినచర్య. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే సాట్ డౌన్ టు ద ట్రాన్స్లేషన్ ఆఫ్ రామాయణ ఫ్రమ్ సాంస్క్రిట్. అప్పటికి 10 గంటలైంది. రామాయణాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ కొనసాగించాడు. 10 గంటలకి ఆయన ట్రాన్స్లేషన్ అయిపోయిన తర్వాత వెంట్ టు సర్ విలియమ్స్ ఫోర్ట్స్ కాలేజ్. ఐఏఎస్ వాళ్ళకి టీచ్ చేయడానికి వెళ్ళాడు. మధ్యాహ్నం దాకా ఆ పని ముగించుకున్న తర్వాత 1 గంట 2 గంటల మధ్య లంచ్ టైంలో ఎగ్జామిన్డ్ ఎ ప్రూఫ్ షీట్ ఆఫ్ బెంగాలీ ట్రాన్స్లేషన్ ఆఫ్ జెరిమయా. ఇర్మియా గ్రంథాన్ని బెంగాలీలోకి ట్రాన్స్లేట్ చేస్తే దాన్ని అచ్చువేయక ముందు ప్రూఫ్ రీడింగ్ చేశాడంట ఆయన. ఆఫ్టర్ డిన్నర్ అయిపోయిన తర్వాత ట్రాన్స్లేటెడ్ గ్రేటెస్ట్ పార్ట్ ఆఫ్ ద 8th చాప్టర్ ఆఫ్ మాథ్యూస్ గాస్పల్ ఇంటూ సాంస్క్రిట్. మాథ్యూస్ గాస్పల్లో ఒక సింహభాగాన్ని ఆయన సంస్కృత భాషలోకి ట్రాన్స్లేట్ చేశాడంట. అప్పటికి సాయంత్రం 6 గంటలైంది. 6 గంటలకి ఆయన తెలుగు నేర్చుకున్నాడంట. తమరి భాషే తెలుగు నేర్చుకున్నాడంట. ఈవినింగ్ అయింది. మిస్టర్ థామస్ కాల్డ్ మీ. థామస్ అని ఆయన నుంచి ఆయనకి ఫోన్ వచ్చింది. 7 గంటలకి, సాయంత్రం 7 గంటలకి బిగాన్ టు కలెక్ట్ థాట్స్ ఫర్ ఎ సర్మన్. మేబీ అది శనివారం అయి ఉండొచ్చు. నెక్స్ట్ డే ఆయన మాట్లాడాలి చర్చ్లో. ఆయన ఆ ప్రసంగం కోసం ప్రిపేర్ అవ్వడం మొదలెట్టాడు. 7:30 సాయంత్రం 7:30 ప్రీచ్డ్ సర్మన్ ఇన్ ద చర్చ్ టిల్ 9 PM. 9 గంటల దాకా ఆయన 1.5 గంటల ప్రసంగం చేశాడు. ఇప్పుడు దాన్ని మనం 45 నిమిషాలకి కుదించాం బ్యాప్టిస్ట్ వాళ్ళం, అది తర్వాత విషయం. ఆఫ్టర్ దిస్ read a chapter in the Greek New Testament and devoted to God. గ్రీక్ భాషలో, ఒరిజినల్ భాషలో కొత్త నిబంధనని చదువుకొని ప్రార్థన చేసుకొని పడుకున్నాడు ఆయన. ఎక్కడైనా టైం వేస్ట్ చేశాడా? ఒక రోజులో ఒక విలియం కేరీ ఇన్ని పనులు చేయగలిగితే తమరు చేయలేరా? ఇవి థీరీ కాదు సార్, ఇది నిజాలు, ఇవి వాస్తవాలు. ఇవి ఒకటే నేను చెప్తున్నా, మీరు టైంని కానీ సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతే జీవితంలో రాణించలేరు, ఎక్సెల్ అవ్వలేరు. ఈ లోకపు దృష్టిలో మీరు ఎక్సెల్ అవ్వచ్చు, కానీ దేవుడు ఉద్దేశించిన ఆశించిన రీతిలో మీరు ఎక్సెల్ అవ్వలేరు. నేను చెప్తున్నాను కదా, పరలోకంకి వెళ్ళిన తర్వాత రక్షణ దొరుకుద్దేమో కానీ చాలామంది విశ్వాసులకి సీతాపతి చాపేగతి, అక్కడ చాప మీద కూర్చోవాల్సిందే. బికాజ్ యూ డిడ్ నథింగ్ ఫర్ మీ ఆన్ ది ఎర్త్ అని దేవుడు చెప్పాల్సి వస్తుంది. అది చెంపపెట్టుగా ఉంటుంది ఆ రోజున అంతమంది విశ్వాసుల ముందు. రైట్? With that, I want to get into the second part of our seminar theme, excelling in life. దానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు కూడా వచ్చాయి. ఎవరి దగ్గరైనా బంగారం బ్యాంగిల్స్ వద్దండి, మళ్ళీ అనవసరమైన గొడవలు అవుతాయి. మామూలు మట్టి గాజులు లాంటివి, ప్లాస్టిక్ గాజులు లాంటివి ఎవరైనా 3 గాజులు ఇవ్వగలరా నాకు? ఎవరైనా అమ్మాయిలు? 3 గాజులు, 3 కొంచెం ఒకే సైజులో ఉంటే కొంచెం బెటరు, లేకపోయినా పర్వాలేదు. సన్నటి గాజులు ఉన్నాయమ్మా ఎవరి దగ్గరైనా? కొంచెం ఈజీగా ఉంటుంది. 3 కావాలి గాజులు నాకు, ఎందుకంటే నేను అక్కడ బొమ్మ చూపించలేకపోతున్నాను. రైట్, థ్యాంక్ యూ.
అమ్మా అది బెటర్ అమ్మా, దట్ ఐ లైక్ దట్. అమ్మా ఎన్ని సవర్లు అమ్మా ఇది? రైట్. ఇప్పుడు మీ 3 సర్కిల్స్ కనపడుతున్నాయి కదా మీకు ఇక్కడ. నేను ఎందుకు 3 సర్కిల్స్ చూపిస్తున్నానంటే మీ లైఫ్ని ఈ 3 సర్కిల్స్ గుండా చూసుకోండి మీరు. సర్కిల్ నెంబర్ 1, ద పర్పస్ ఆఫ్ లైఫ్, గాడ్ గివెన్ పర్పస్ ఆఫ్ లైఫ్. దేవుడు మీ జీవితంలో నిర్దేశించినటువంటి జీవన ప్రయోజనం. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన పని కోసం చేశాడు. దాట్ ఈస్ కాల్డ్, ఆ ప్రత్యేకమైన పనే జీవన ప్రయోజనం, పర్పస్ ఆఫ్ లైఫ్. సెకండ్ సర్కిల్, రెండవ వృత్తం ఏంటంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి పొటెన్షియల్, మీలో ఉన్నటువంటి నిబిడీకృతంగా సహజ సిద్ధంగా ఉన్న దేవుని సామర్థ్యం. దేవుని సామర్థ్యం గురించి మనం తర్వాత లోతుగా మాట్లాడుకుందాం. ఇది 2. 3, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం, అందులో మీకు దొరికేటువంటి అవకాశాలు. గాడ్ గివెన్ టైమ్ అండ్ ఆపర్చునిటీస్, గాడ్ గివెన్ పర్పస్ ఆఫ్ లైఫ్ అండ్ గాడ్ గివెన్ పొటెన్షియల్. ఈ మూడు దేవుడే ఇచ్చాడు. ఈ 3 యొక్క కాంబినేషన్ ఉంది చూసారా. మీరు 10th క్లాస్ లోపు వెన్ డయాగ్రామ్స్ చూసుంటారా? వెన్ డయాగ్రామ్స్, మీరు మ్యాథ్స్ స్పెషల్ కాకపోయినా ఇలా ఉంటుంది వెన్ డయాగ్రామ్. మధ్యలో ఒక త్రిభుజాకారం లాగా వస్తుంది. ఈ కంపోజిషన్ లేకపోతే ఈ 3 యొక్క కలయికే ఎక్సెలింగ్ ఇన్ లైఫ్. కాబట్టి మీరు ఎక్సెలింగ్ ఇన్ లైఫ్ని ఎలా నిర్వచించవచ్చు అంటే, అమ్మ మీ గాజులు మీరే తీసుకోండి. ఈ ఎక్సెలింగ్ ఇన్ లైఫ్ని మీరు ఎలాగా నిర్వచించవచ్చు అంటే, దేవుడిచ్చినటువంటి టైం అండ్ ఆపర్చునిటీని నువ్వు మ్యాక్సిమం ఉపయోగించుకొని, దేవుడిచ్చినటువంటి సామర్థ్యాన్ని నువ్వు మ్యాక్సిమం బయట వేసుకొని వెలికి తీసుకొని ఉపయోగించుకొని, దేవుడు నిర్దేశించినటువంటి ఆ జీవన ప్రయోజనాన్ని నువ్వు మ్యాక్సిమం ఫుల్ఫిల్ చేయాలి, నెరవేర్చాలి. ఈ 3టికి అవినాభావ సంబంధం ఉంది. దీన్ని ఏమన్నామంటే ఎక్సెలింగ్ ఇన్ లైఫ్. అప్పుడు దేవుడు అక్కడ నిలబడినప్పుడు ఏమంటాడంటే, బల నమ్మకమైన మంచి దాసుడా. అది బతుకంటే. మీకోసం నేను చదువుతున్నాను చూడండి, ఒక్కొక్కటి మనం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఎవరైనా చదువుతారండి? ఎఫెసీ 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇప్పుడు ఎఫెసీ 2:10 ప్రకారం హూ ఆర్ యూ? ఆయన చేతి పని. ఆయన చేతి పని నాసిరకంగా ఉంటుందా? మీరు వంటగదిలో పప్పు వండితేనే అల్లాడిస్తారు ఏమండి? పప్పు లాంటి మీరు పప్పు వండితే అంత అదిరిపోతే, మిమ్మల్ని సృష్టించిన దేవుడు, సాక్షాత్తు సృష్టికర్త దేవుడు, ఆయన మిమ్మల్ని మామూలుగా చేసి ఉంటాడంటారా? కీర్తనలు 139లో వెళ్ళి చూడండి ఒకసారి. అక్కడ మిమ్మల్ని ఏమని పిలుస్తున్నాడో దేవుడు, మీరు ఒక విచిత్రం, మీరు ఒక ఆశ్చర్యం అని పిలుస్తున్నాడు. మీరు చదవక్కర్లేదమ్మా, మీ చదువు చూడండి, 13 నుంచి 16 దాకా చదవండి. మీరు ఒక ఆశ్చర్యం, అద్భుతం అట, మీరు ఒక విచిత్రం అట. ఎవరు మిమ్మల్ని నిర్మించింది? తల్లి గర్భమందు. అక్కడ ఒక మాట ఉంది, 13 ఎలా స్టార్ట్ అయిందంటే, నా అంతరింద్రియములను నీవే కలుగ చేస్తేవి. మీ ఇన్నర్ పొటెన్షియల్ గురించి మాట్లాడుతున్నాడు. బాహ్య ఇంద్రియాలేంటి, బయట ఇంద్రియాలేంటి తెలుసు కదా మీకు, పంచేంద్రియాలు. కళ్ళు,
ముక్కు, నాలుక కదా, చెవి వగేరా వగేరా కదా. అంతరింద్రియాలు. ఈ అంతరింద్రియాలు అంటే ఏంటంటే మీ టాలెంట్స్ అన్నమాట, మీ సామర్థ్యాలు అన్నమాట, మీ స్కిల్స్ అన్నమాట. మీరు జాబ్కి వెళ్ళంగానే ఫస్ట్ అడుగుతారే అవన్నమాట. నువ్వు ఇంజనీరింగ్ కాలేజీలో చేరంగానే ఎస్డి చెప్పు అంటారు కదా, అదన్నమాట. అర్థమైందా? అంటే మీకు 2 పొటెన్షియల్స్ ఉన్నాయి మీరు క్రైస్తవులు అయితే, నిజంగా మారుమనసు పొందుంటే. మొదటి పొటెన్షియల్, మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మిమ్మల్ని విచిత్రంగా అద్భుతంగా చేశాడు ఆయన. యువర్ న్యాచురల్ టాలెంట్స్, యువర్ న్యాచురల్ స్కిల్స్ అండ్ పొటెన్షియల్. రెండవది, మీరు క్రీస్తులో పునర్జన్మ తీసుకున్నప్పుడు, పురుడు పోసుకున్నప్పుడు మళ్ళీ మిమ్మల్ని సృష్టించుకున్నాడు ఆయన. ఈసారి ఎలా సృష్టించాడంటే సత్క్రియలు చేయడానికి. అది కూడా మీరు అనుకున్న సత్క్రియలు కాదు, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నిర్దేశించిన సత్క్రియలు చేయడానికి మిమ్మల్ని సత్తాగల వాళ్ళగా ఆయన నిర్మించుకున్నాడు. ఎందుకంటే మీరు ఆయన చేతి పని. యు ఆర్ ద మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్. ఇది మీ పొటెన్షియల్. చాలాసార్లు మీరు ఏమనుకొని ఉంటారు, అలా నేను పాడలేను, అలా నేను మాట్లాడలేను, అలా నేను చేయలేను, ఇలా నేను ఉండలేను, నాకు అంత సీన్ లేదు. కానీ వాక్యం ఏం చెప్తుంది? నీకు చాలా సీన్ ఉంది. నీ సీన్ దేవుడే, నువ్వు కాదు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? మీరు లైఫ్లో ఎక్సెల్ అవ్వాలంటే అరగ తీసుకోవాలి. ఏం చేయాలి? అరగ తీసుకోవాలి. అరగ దిగిపోతే ఏమవుతుంది? ఈ సామర్థ్యం అంతా ఏమవుతుంది? మీరు ఒక మంచి నింజా కత్తి తీసుకొచ్చి, జాపనీస్ కత్తి, మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ కింద పెట్టారనుకోండి, 6 నెలలు వాడలేదనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుంది? తుప్పు పడుతుంది. వాడితే మహా అయితే ఏమవుతుంది? జీవుడు అరిగిపోతుంది అంతే. కానీ చాలా వాటిని కత్తిరిస్తుంది కదా. మీ ఎలాంటి కత్తిలాగా ఉండాలనుకుంటున్నారు? ఎలాంటి కత్తిలా ఉండాలనుకుంటున్నారు? తుప్పు పట్టిన కత్తా? అరిగిపోయినా పర్లా, తెగ్గొట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విషయం తెగేసి చెప్తున్నా మీకు. అప్పుడే ఈ పొటెన్షియల్ని మీరు అరగదీసుకోవాలి. పూర్వం ఒక అద్భుతమైన దైవజనుడు ఉండేవాడు. ఆయన గుర్రం మీద తిరిగి కొన్ని వేల ప్రసంగాలు చేశాడు. ఆయన ఎంతగా దేవుడి సేవ చేశాడంటే, ఆయన ఊర్లెంబడి రాష్ట్రాలు తిరిగాడు. ఆయన మనలాంటి చిన్న దేశం కాదు, వాళ్ళది పెద్ద దేశం. తిరిగి ఆయన అంత సేవ చేస్తూ ఉంటే ఆయన ఆరోగ్యం చెడిపోయింది. ఆయన పెద్దవాడైపోయాడు. ఆయన స్నేహితులు అన్నారు, ఇక చాలేరా చేసింది, ఇప్పటికే చాలా చేసావు. చాలామంది చెప్తుంటారు మీకు కూడా, ఇప్పటికే చాలా చేసేసావు, చాలేరా నువ్వు చేసింది అని అన్నారు. వాళ్ళకి ఆయన ఒక అద్భుతమైన సమాధానం చెప్పాడు. ఏమన్నాడంటే, అరే నేను చేస్తుంది దేవుడి కోసం రా, తుప్పు పట్టడం కంటే అరిగిపోవడం మేలు అన్నాడు. ఏమన్నాడు? తుప్పు పట్టడం కంటే అరిగిపోవడం మేలు. నీకు చాలా చేసేసావు లేరా, చాలా లేక చేసింది అని చెప్పేవాళ్ళు ఎవరు తెలుసా? ఏ పని చేయని వాళ్ళే చెప్తారు మీకు. కాబట్టి ఈరోజు నిర్ణయించుకోండి, ఎంత అరగ తీసుకుంటారో దేవుడి కోసం. అరగ తీసుకోకపోతే ఎక్సలెన్స్ బయటికి రాదు. మీ నాణ్యతను, మీ వాసిని, మీ నైపుణ్యాన్ని మీరు చూపించలేరు ప్రపంచానికి. ఎప్పుడైతే మీ నైపుణ్యం బయటకు వస్తుందో, మీ వాసి బయటకు వస్తుందో, మీలో దేవుని పోలికలోంచి ఉన్నటువంటి ఆ సామర్థ్యం వెలికి తీసుకుంటారో, మహిమ దేవుడికి, అనేకులకు ఆశీర్వచనం, నీకు తృప్తి, ఆత్మతృప్తి. చాలామంది అనుకుంటారు 4:30 సిగరెట్ తాగితే తృప్తి వస్తుందని. రాదు. వెన్ యు డూ వాట్ గాడ్ ఇంటెండెడ్ యూ టు డూ, you get deepest satisfaction in the soul.
నీ ఆత్మకు లోతైన తృప్తి ఎప్పుడు దొరుకుతుందంటే, నిన్ను ఎందుకు చేశాడో దేవుడు అది నువ్వు సాధించినప్పుడు, దేవుడు నీలో ఉంచిన నిబిడీకృతంగా ఉంచిన ఆ సామర్థ్యాన్ని నువ్వు అరగ తీసుకున్నప్పుడు పరిపూర్ణంగా నీకు తృప్తి దొరుకుతుంది. ఇట్స్ ఇట్. అప్పుడు యేసుప్రభులా మీరు చెప్పొచ్చు, తండ్రి భూమి మీద నువ్వు నాకు అప్పగించిన పని నేను చేశాను, నిన్ను మహింపరిచాను. ద సెకండ్ థింగ్ ఏంటంటే ఎఫెసీ 5:15 మనం ఇందాక చదువుకున్నాం, 15-16లో దేవుడు నీకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చాడు. నీ ఆయుష్కాలం ఉంది చూసారా, ఈ ఆయుష్కాలం అంతా నీ ఆపర్చునిటీ. ద బెస్ట్ ఈజ్ యువర్ యూత్ ఏజ్. నీకున్నటువంటి ఈ ఆపర్చునిటీని నువ్వు వాడుకోవాలి. నువ్వు నీలో ఉన్న సామర్థ్యాన్ని అరగదీసుకోవాలంటే నీకు అవకాశాలు కావాలి. అవునా? అవకాశాలు కావాలా? అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? అవకాశం అంటే టైం, గాడ్ గివెన్ టైంలోంచి వస్తాయి. మోసెస్ అనే ఒక ఆయన ఉండేవాడు పాత నిబంధనలో. దగ్గర ఇక్కడ నుంచి 3500 సంవత్సరాల క్రితం జీవించాడు ఆయన. మోసెస్ 80 ఏళ్ళు నాశనం చేసుకున్నాడు. 80 years. 40 ఏళ్ళు అంతఃపురంలో పోయింది, 40 ఏళ్ళు అరణ్యంలో పోయింది. కానీ ఆ చివరిన మిగిలే ఆ 40 సంవత్సరాలు చరిత్ర సృష్టించేశాడు. ఎందుకో తెలుసా? అంతఃపురంలో ఉన్నప్పుడు తన కోసమే జీవించాడు, అరణ్యంలో ఉన్నప్పుడు తన కోసమే జీవించాడు. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత దేవుడిని కలుసుకున్నాడు ఆ సీనాయి పర్వతం మీద. అప్పటి నుంచి దేవుడి కోసం జీవించడం మొదలెట్టాడు. 120 yearsలో లాస్ట్ 40 years he made the history, he changed the course of history. నువ్వు దేవుణ్ణి రెఫరెన్స్ పాయింట్గా పెట్టుకొని నీ ఆయుష్కాలాన్నంతటిని నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే యూ కెన్ డూ వండర్స్. మిరకల్ అంటే ఓ మిరకల్ సెంటర్లో ఒక ఆవిడ పడిపోవడం కాదు, స్టేజ్ మీద పడిపోయిన జీవితాల్ని కట్టడం, పడిపోయిన జీవితాల్ని లేవనెత్తడం, దాట్స్ అ మిరకల్. మిరకల్ అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి 24 గంటలుంటే నీకు 24 గంటలుంటే ఇందులో నువ్వు అద్భుతాలు చేసి చూపిస్తావే ప్రపంచానికి. ఇందాక మనం చదువుకున్నామే 2 జీవిత చరిత్రలు, థామస్ జెఫర్సన్ అండ్ డాక్టర్ విలియం కేరీ. అది మిరకల్ అంటే. దేర్ లైఫ్ ఈజ్ ఎ మిరకల్. నీ ఆయుష్కాలను నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? టైంని పోనీయద్దు. మీరు టైం వాచ్ చూస్తారు కదా, టైం గ్లాస్ అవర్ అంటాం కదండి. పైన ఇసుక వేస్తే మళ్ళీ కిందకి జారుతూ ఉంటుంది, ఒక 1 hour అవగానే మళ్ళీ తిప్పుతారు. ఎందుకో తెలుసా? అది చూస్తే మీకు ఏమర్థమవుతుంది? టైం అలా జారిపోతుంది. కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయాలంటే ఎఫెసీ పత్రిక 5:15ని సమయము జారిపోతుంది, దాన్ని జారవిడుచుకోకుండా చేజిక్కించుకో. మీరు దోశల్లో ఇసుక పోసుకోండి, మీరు ఇలా అన్నారంటే దోశల్లో నీళ్లు పోసుకోండి, ఎక్కడ చిన్న సందున్నా జారిపోతుంది. టైమ్ ఈజ్ లైక్ దట్. నువ్వేం చేయాలి? దాన్ని పదిలంగా పట్టుకోవాలి, దాన్ని భద్రంగా చేసుకోవాలి. సపోజ్ ఈ దోశల్లో నీళ్లు బంగారం అనుకోండి, ఎట్లా పట్టుకుంటారు? మామూలుగా పట్టుకోరు. మీరు ఇలాగే అరకు వ్యాలీ దాకా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ట్రాఫిక్ సమస్య వచ్చినా మీకు పట్టదు. వన్స్ యూ రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ టైమ్, ద వే యూ ట్రెజర్ ఇట్, ద వే యూ ఇన్వెస్ట్ ఇట్, ద వే యూ హార్నెస్ ఇట్, మారిపోతుంది. సమయం విలువను గుర్తించిన నాడు దాన్ని నువ్వు పదిలపరుచుకునే విధానం, దాన్ని నువ్వు ఉపయోగించుకునే సద్వినియోగం చేసుకునే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. యూ కెన్ డూ వండర్స్ విత్ గాడ్. మూడోది ఏంటి? మూడో రింగ్ ఏంటి? మూడో బ్యాంగిల్ ఏంటి? మూడో గాజు ఏంటమ్మా?
పర్పస్ ఆఫ్ లైఫ్. దేవా, నన్ను ఎందుకు సృష్టించావు? నన్ను ఎందుకు రక్షించుకున్నావు? ఏం సాధించడానికి ఇక్కడ ఉంచావు? కరోనా వచ్చి వెళ్ళిపోయింది, నేను ఇంకా బతికే ఉన్నాను, ఎందుకు ప్రభువా? మీరు ఊరికే మా ఇంట్లో వాళ్ళని తీసుకున్నావు, మా తమ్ముడిని తీసుకున్నావు, మా మామని తీసుకున్నావు, మా తాతని తీసుకున్నావు, ఎందుకు నాయన అప్పుడే తీసుకున్నావు, ఇట్లా కదా మీరు అడుగుతారు. నన్ను ఎందుకు తీసుకోలేదయ్యా అని అడగండి, మీ బతుకు మారుతుంది. నేను ఎందుకు తీసుకోలేదంటే, నువ్వు ఇంకా చెయ్యాల్సింది ఏదో ఉంది ఇక్కడ, అది తెలుసుకో. ఊరికే పెట్టేలే ఇక్కడ నిన్ను. నువ్వు పొరపాటున బతికేలా కరోనాలో. కరోనా తగలనోడు లేడు, అందరినీ తాకింది అది. కొంతమందికి అది కోవిడ్ అయింది, కొంతమందికి అవ్వలేదు. నువ్వు బతికిపోయావు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. దయచేసి గమనించుకో. అట్లీస్ట్ కరోనా తర్వాత అయినా మారుతారు అనుకుంటే, నాకు కరోనా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒకటి అర్థమైంది, మనం కరోనా కంటే కరోడాలం అని అర్థమైంది. మనం మారం. మరి మీరు మారు మనసు పొందారంటే ఎలా నమ్మాలి? పెద్ద అనుమానమే. సో ప్రభువుని హత్తుకోండి, మీ కాలింగ్ ఏంటో తెలుసుకోండి. సో గుర్తుపెట్టుకోండి, ద కాలింగ్, ద పర్పస్, ద పొటెన్షియల్ అండ్ ద ఆపర్చునిటీస్ ఆఫ్ టైం. ఈ మూడిటిని మీరు కలబోసుకున్నప్పుడు, మూడిటిని మీరు మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోగలిగినప్పుడు మీరు జీవితంలో రాణిస్తారు. మీ జీవితంలో రాణిస్తారు. దేవుని కోసం గొప్ప కార్యాలు మీరు చేయగలుగుతారు. విలియం కేరీ మోటో ఏంటి? అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, నాట్ ఫర్ మీ. మనకి 10/10 ఎందుకు వస్తాయి? ఫర్ మీ, ఫర్ మమ్మీ, ఫర్ డాడీ. చైతన్యాలు ఎందుకు చేరుతాం? పక్కింటోడికి మార్కుల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపించుకోవడానికి. నో, ఫర్ గాడ్. ఆ తర్వాత ఏమన్నాడు? ఎక్స్పెక్ట్ ది గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. నువ్వు అటెంప్ట్ చేయకుండా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? మనం చాలాసార్లు దేవుడిని చాలా అడుగుతాం కదా, అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా, ఇది చేసే ప్రభా, నీకు అసాధ్యమైంది ఏముంది అని చెప్పి ఏది పడితే అది అడిగేస్తాం. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది లేదు కదా, ఏదైనా అడిగేస్తాం మనం ఒకరోజు మోకరించేసి, ప్రభా రేపటి నుంచి సూర్యుడు పడమర ఉదయించేటట్టు చేయి ప్రభా అని కూడా అడిగేస్తాం మనం. కొంచెం రేపటి నుంచి 25 గంటలు చేయి ప్రభా, సరిపోవట్లేదు అని కూడా అడిగేస్తాం మనం. కానీ దేవుడు ఎప్పుడైనా ఒక్క నిమిషం రా, నువ్వు నా కోసం ఏం చేసావని నీ కోసం చేయాలరా అని అడిగితే నువ్వు ఏం చెప్పగలవు? అన్లెస్ యూ అటెంప్ట్ ఫర్ గాడ్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్. యూ హ్యావ్ నో రైట్ ఎట్ ఆల్. ప్రార్థన చేయడానికి కూడా సిగ్గుపడాలండి మనం. అబ్రహాము లోతుని రక్షించమని అడగలేక, నా ఏలినవాడా, నా ఏలినవాడా, ఒక్కసారి అడగచ్చా, ఒక్కసారి బేరం ఆడచ్చా, ఒక్కసారి అడగచ్చా? ఈ భయం మనకి ఈరోజు లేదు సార్. అందుకే ఇంత దరిద్రంగా తయారయ్యాం. దేవుడు మనకి చులకనైపోయాడు. ఏది పడితే అది ప్రార్థన చేస్తాం, ఏది పడితే అది చెప్పేస్తాం. ఈరోజు ప్రీచర్స్ కూడా చెప్పేస్తున్నారు, అడుగు, నువ్వు అడుగుతా ఉండు. దేవుడు కానీ ఇవ్వలేదనుకోండి, కన్నీళ్ళు కార్చు, నీ కన్నీళ్ళతో బ్లాక్మెయిల్ చేసాయి. ఆయన కన్నీళ్ళు చూడంగానే కరిగిపోతాడు. ఆయన శాడిస్టా నువ్వు కన్నీళ్ళు కార్చేదాకా ఉండడానికి? పాపం వాళ్ళు ఏదో పురాణాలు చదువుకొని వచ్చినట్టున్నారు, ఇంకా దేవుడిని మర్చిపోయినట్లేరు వాళ్ళు. ఈయన తపస్సు చేస్తూనే ఉంటాడు, పుట్టలు కూడా పెరిగిపోతుంటాయి, దేవుడు మాత్రం దిగిరాడు కదా. అట్లాంటి దేవుడు కాదు ఈయన. నో, ప్రాణాలు తోడేసే దేవుడు కాదు ఈయన, ప్రాణం పెట్టిన దేవుడు. వై డోంట్ యు అండర్స్టాండ్ హిమ్ ప్రాపర్లీ? సో అంచేత
ఈ మూడిటిని మనం కలబోసుకోవాలి. కొన్ని విషయాలను చూద్దామండి. ఎక్సలెన్స్కి ఈ మూడిటిని కలబోసుకోవాలి. ద హౌ పార్ట్ చూసాం మనం, ద వై పార్ట్ కూడా మనం చూద్దాం ముగించుకోకముందు. ఈ రాణించాలన్న తపన ఎక్కడి నుంచి వస్తుందండి? మన వాళ్ళు ఎట్లా ఉంటుందంటే, మళ్ళీ భారతీయులను అంటున్నానని ఏమనుకోకండి, నేను భారతీయుడినే అనే హక్కు కూడా నాకు ఉంది. ఎందుకంటే మన ఇల్లు మనం చక్కబెట్టుకుంటే పక్కింటి వాడిని ఏదన్నా అనగలిగాం మనం. మనకి సాధారణంగా ఎక్సెల్ అవ్వాలని ఉండదండి మనకి. అది మన బ్లడ్లో లేదు ఎందుకో. మనం ఎంత పైన పటారం బ్యాచ్, మనం పైన చాలా బాగుంటుంది. మీరు ఒక సోఫా కొనండి, రెడీమేడ్ సోఫా ఇండియాలో, లోపల వేరే చెక్క వేసేస్తాడు, పైన మాత్రం అద్భుతమైన డిజైన్ వేసేస్తాడు. మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది. ఎవరైనా ఇంటికి రాని గబగబా చీపురు పెట్టుకుని ఊడ్చేస్తాం, అన్నీ చేసేస్తాం, సర్దుకోవడానికి కూడా టైం ఉండదు, అన్నీ మంచం కింద దోసేస్తాం, కొత్త దుప్పట వేసేస్తాం. దిస్ ఈజ్ అవర్ బ్రతుకు సార్. దిస్ ఈజ్ అవర్ లైఫ్ స్టైల్. ఇంకా మనం పర్ఫెక్ట్గా ఉండాలని మనకి ఎక్కడ అనిపిస్తుంది? అనిపించదు. మా ఇంట్లో వాళ్ళు నన్ను అడుగుతారు, ఎందుకు అన్నిసార్లు స్నానం చేస్తావు, ఎందుకు అన్నిసార్లు అంత మంచి బట్టలు ఇంట్లో వేసుకుంటావు అంటుంటారు నా ఫ్రెండ్స్, మా ఇంట్లో వాళ్ళు. కొన్నిసార్లు ఎవడో వస్తాడని వేసుకొని బట్టలు, నేను ఎంజాయ్ చేయడానికి వేసుకుంటా బట్టలు. ఎవడో వస్తాడని స్నానం చేయను, ఎవడ రాకపోతే చేయవేటి స్నానం. బీ ద బెస్ట్. ఎక్సెల్ అవ్వడం అంటే ఏంటంటే యూ బీ ద బెస్ట్. ఎక్కడి నుంచి వస్తుంది దీనికి మోటివేషను? ఇట్ స్టార్ట్స్ విత్ గాడ్. ఒకసారి మనం ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళ్ళి చూద్దామండి. కొన్ని విషయాలను మీకు నేను చూపిస్తాను. నిర్గమకాండము 28వ అధ్యాయము 3వ వచనం ఎవరైనా చదువుతారా? నిర్గమకాండం 28:3. జ్ఞానంతో నింపిన అహరోను ప్రధాన యాజకుడి వస్త్రాలు కుట్టడానికి మామూలు టైలర్కి ఇవ్వద్దు అంటున్నాడు ఆయన. బెస్ట్ టైలర్కి ఇవ్వమంటున్నాడు. ఎందుకంటారు? ఎందుకు? గాడ్ లవ్స్ ఎక్సలెన్సీ. దేవుడు నైపుణ్యాన్ని కోరే దేవుడు. ఎందుకంటే నిన్ను నన్ను ఆయన నాసిరకంగా చేయలే, నైపుణ్యంతో చేశాడు. ఈ ప్రపంచంలో దేవదూతల కంటే అందగాళ్ళం మనం, దేవదూతల కంటే విలువైన వాళ్ళం మనం. అన్ని జంతువుల కంటే పైన పెట్టాడు మనల్ని, ద బెస్ట్ చేశాడు మనల్ని. ఎక్సలెన్స్ని ఇష్టపడే దేవుడు ఈ దేవుడు. కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. 35:26 నిర్గమకాండం. వాళ్ళందరూ స్త్రీలని, అంటే ఈ అల్లికలు చేసేవాళ్ళని, నగిషీలు చేసేవాళ్ళని, ఆయన బెస్ట్ వాళ్ళని తీసుకుంటున్నాడు. మళ్ళీ జ్ఞానంతో నిండుకున్నాడు, అంటే స్కిల్ కోసం చూస్తున్నాడు ఆయన. ఎక్సలెన్స్ని ఎక్స్పెక్ట్ చేసే దేవుడు ఈ దేవుడు. ఎక్సలెన్స్ని ఎంజాయ్ చేసే దేవుడు ఈ దేవుడు. 35 చదవండి. 35 నిర్గమకాండం. మరియు మోషే ఇట్లా ఇశ్రాయేలుతో ఇట్లా నేను బెసాలియల్ని ఎందుకు ఎంచుకున్నాడండి? ఎందుకు బెసాలియల్ని ఎంచుకున్నాడు? ఎందుకంటే అతనంత స్కిల్ ఉన్నవాడు.
ద బెస్ట్ని తెచ్చుకొని ఈ పనులు చేయమన్నాడు. గాడ్ లవ్స్ ఎక్సలెన్సీ. నాణ్యతను, నైపుణ్యాన్ని ఇష్టపడే దేవుడు ఈ దేవుడు. హీ ఎక్స్పెక్ట్స్ ఎక్సలెన్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ హీ ఎంజాయ్స్ యాజ్ యూ ఎక్సెల్ ఇన్ లైఫ్. నీ జీవితంలో నైపుణ్యాన్ని కోరుకుండే దేవుడు ఈ దేవుడు. నువ్వు నిపుణత సాధించిన తర్వాత ఆ నైపుణ్యాన్ని నువ్వు ప్రదర్శిస్తుంటే చూసి ఎంజాయ్ చేసే దేవుడు ఈ దేవుడు. ప్లీజ్ అండర్స్టాండ్. అందుకనే మీరు పాట పాడినా దో బెస్ట్ ఉండాలి. ఏది పడితే అది పాడొద్దు. కొన్నిసార్లు నేనంటే మీకు కోపం వస్తుంది, కానీ తెలుగు పాటని ఇంగ్లీష్ లాగా పాడుతున్నారు. వద్దు, అంత దుర్మార్గం చేయకండి. తెలుగు ఒక అద్భుతమైన భాష. అది వినుటకు చూచుటకు సొంపైన భాష. అలాంటి భాష దొరకదు. పాశ్చాత్యులు వచ్చి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు దీన్ని చూసి. లాటిన్ అంత గొప్ప భాష అన్నారు. తూర్పు దేశాల్లో, పశ్చిమ దేశాల్లో లాటిన్ ఎంత గొప్పదో తూర్పు దేశాల్లో తెలుగు అంత గొప్పదన్నారు. మీరు ఆ తెలుగుని తీసుకొని మీరు ఇంగ్లీషు స్వరాల్లో, రాగాల్లో ఇంగ్లీష్ పాడినట్టు పాడుతుంటే, దానికి మీరు చప్పట్లు కొడుతుంటే నాలాంటి వాళ్ళు ఏమైపోవాలి? తెలుగుని తెలుగులాగే పాడండి, ఇంగ్లీష్ని ఇంగ్లీష్లాగే పాడండి. ఇంగ్లీష్ ట్యూన్స్ ఇంగ్లీష్ పదాలకి బాగా నప్పుతాయి. ఒకవేళ ఇంగ్లీష్ ట్యూన్లోకి తెలుగు రాయాలంటే నువ్వు ప్రత్యేకమైన స్కిల్ ఉండాలి నీకు. అలా రాస్తేనే అది అవుతుంది. షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదములు మా మీద, వాళ్ళు ఇంగ్లీష్ ట్యూన్కి తెలుగు రాశారు, కానీ ఎంత అద్భుతంగా రాశారు. అంత స్కిల్ లేనప్పుడు అలాంటి అటెంప్ట్లు చేయకు. ఎందుకంటే దేవుడు తన సన్నిధిలో చేసే ఆరాధన, తన సన్నిధిలో అర్పించే నైవేద్యంలో ఎక్సలెన్స్ని కోరుతున్నాడు ఆయన. మన జీవితం అంతట్లో ఎక్సలెన్స్ని కోరుతున్నాడు. నువ్వు ఆమ్లెట్ వేసినా అది మాడకూడదు. నీ భర్త మీద ఎంత కోపం అన్నా సరే, ఆయనది మాడిపోయిన ముఖమైనా సరే, ఆమ్లెట్ అందంగా ఉండాలి. ఎక్సలెన్స్. నువ్వు తీసుకుండే ఫీజుని బట్టో లేకపోతే నీకు వచ్చే శాలరీని బట్టో ఎక్సలెన్స్ ఉండకూడదు క్రైస్తవుడికి. ఇట్స్ షుడ్ స్టార్ట్ విత్ గాడ్. లెట్ మీ టెల్ యూ దట్ సీక్రెట్. అందుకనే ఎక్సలెన్స్ దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వెన్ యూ లెర్న్ టు లవ్ గాడ్, యూ విల్ లెర్న్ టు లవ్ టు వర్క్ ఫర్ హిమ్. కొలసీ పత్రిక 3:23లో ఒక మాట ఉంది, మీరు ఏది చేసినా నువ్వు ప్రభు నిమిత్తము చేయండి అని. అసలు ప్రభువునే ప్రేమించడం నేను మానేస్తే నేను నా పనిని ఎలా ప్రేమిస్తాను? పనిని ప్రేమించకుండా పనిలోకి నైపుణ్యత ఎలా వస్తుంది? ఎవడి పనితనంలో నైపుణ్యత వస్తుందండి? ఇష్టపడి చేసేవాడు కదా. నువ్వు ఎంత ఇష్టపడతావో అంత నైపుణ్యత వస్తుంది అందులోకి. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, నువ్వు డాక్టర్ కావచ్చు, నువ్వు ఇంజనీర్ కావచ్చు, నువ్వు టీచర్ కావచ్చు, నువ్వు లేకపోతే ఒక కంసాలివి కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, లేకపోతే నువ్వు ఒక హోమ్ మేకర్ కావచ్చు, నువ్వు ఒక అద్భుతమైన షెఫ్ కావచ్చు. నైపుణ్యత ఎక్కడి నుంచి వస్తుందంటే, వెన్ యూ లవ్ ఇట్ అండ్ డూ ఇట్. యూ కాంట్ లవ్ ఇట్ అన్లెస్ యూ డూ ఇట్ ఫర్ గాడ్. యూ కాంట్ డూ ఇట్ ఫర్ గాడ్ అన్లెస్ యూ లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. నీ దేవుణ్ణి పూర్ణ తత్వంతో నువ్వు ప్రేమించకుండా నువ్వు దేవుడి కోసం ఏది చేసినా దేవుడి కోసం చేయలేవు. కొలస్సీ 3:23 నీ జీవితంలో నెరవేరుతావు. నువ్వు ఏది చేసినా ప్రభు కోసం చేసినప్పుడు నువ్వు ఎక్సెల్ అవుతావు. నేను మేబీ నీకు ప్రతిసారి 10కి 10 రాకపోవచ్చు, మేబీ నీకు ప్రతిసారి యూనివర్సిటీ ఫస్ట్ రాకపోవచ్చు, బట్ యూ విల్ మాస్టర్ ద సబ్జెక్ట్. ఒక లెక్క బోర్డు మీద రాకపోతే లెక్చరర్కి నువ్వే హింట్ ఇవ్వగలిగిన కెపాసిటీని సంపాదించుకుంటావు. వెన్ యూ డూ ఇట్ ఫర్ గాడ్. అందుకనే దేవుణ్ణి ప్రేమించడంతో ఆరంభం అవుతుందండి
నన్ను ప్రేమించుకోవడం, పక్కనోడిని ప్రేమించడం, కుటుంబాన్ని ప్రేమించడం, నా పనిని ప్రేమించడం. ఎక్సలెన్స్ స్టార్ట్స్ విత్ లవింగ్ గాడ్ విత్ ఆల్ అవర్ బీయింగ్. అందుకనే మీకు ఈ దేవుణ్ణి ఎరిగిన దేశాల నుంచి మీకు ఇంత ఎక్సలెన్స్ కనపడుతుంది. మీకు కారణం అదే. చాలామంది వాళ్ళల్లో అన్యులు ఉన్నారు, దేవుణ్ణి ఇప్పుడు వ్యక్తిగతంగా తెలుసుకున్న వాళ్ళు కాదు. ఆ సంస్కృతి డెవలప్ అయిపోయింది వాళ్ళకి. ఆ సంస్కృతి ఎందుకు డెవలప్ అయిపోయిందంటే వాళ్ళకి వాట్ ఎవర్ దే డూ ఇట్ ఫర్ గాడ్. పూర్వం క్రైస్తవ సన్యాస ఆశ్రమాలు ఉండే పాశ్చాత్య దేశాల్లో. చదువు అక్కడ పుట్టింది, మీకు తెలుసా? మోడర్న్ ఎడ్యుకేషన్ అక్కడ పుట్టింది. మీకు మెండల్ తెలుసా? మీకు మెంటల్ తెలుసు అనుకుంటా, మెండల్ తెలియదు అనుకుంటా. జెనెటిక్స్కి ఆద్యుడు ఆయన, జన్యు శాస్త్ర పితామహుడు. ఎవరో తెలుసు ఆయన? ఒక క్రైస్తవ సన్యాసి, ఈజ్ అ మాంక్. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు ఆయన చదవాల్సి వచ్చింది? ఎందుకు ఆయన రీసెర్చ్ చేయాల్సి వచ్చింది మొక్కల మీద? ఎందుకంటే ఆయనకు ఒక విషయం అర్థమైంది. దేవుని సృష్టిని చదవడము, దేవుని ఎక్సలెన్సీస్ని చదవడం. భూమియు దాని సర్వసంపూర్ణత యెహోవాయే. అందులో ఉన్నటువంటి గ్రేట్ ఎక్సలెన్సీస్ అన్నీ దే బిలాంగ్ టు గాడ్. భూమిలో ఉన్న మహిమాన్వితమైన విషయాలన్నీ దేవుని మహిమ నుంచి వచ్చినవే. భూమి యొక్క లేకపోతే ఈ విశ్వం యొక్క మహిమాన్వితమైన విషయాల్ని మనం చదువుతుంటే వీఆర్ యాక్చువల్లీ స్టడీయింగ్ ద ఎక్సలెన్సీస్ ఆఫ్ గాడ్, ద స్కిల్ ఆఫ్ గాడ్, ద హ్యాండీవర్క్ ఆఫ్ గాడ్. ఇన్స్పిరేషన్ దేవుడే. కనుక మనం ఈ మోటివేషన్ చాలా చాలా అవసరం అండి మనకి ఎక్సెల్ అవడానికి. తర్వాత ఇంకో మాట కూడా మీకు చెప్పాలి నేను. మనం ఎక్సెల్ అవ్వడానికి నిశ్చయించుకుంటే దేవుడే మనకి ఆ జ్ఞానము, ఆ స్కిల్ ఇస్తాడు. ఒకసారి చదువుదామా? నిర్గమకాండము 35:31. నిర్గమకాండము 35:31. చివరికి వచ్చేయండి అమ్మా. ఇందాక చదివిన దాంట్లో సెకండ్ పార్ట్ చదవండి. మీకు తెలుసా, మీరు ఒక లెక్చరర్గా అద్భుతంగా పాఠం చెప్పాలంటే కూడా హోలీ స్పిరిట్ వర్క్ కావాలి. మీరు ఒక డాక్టర్గా ఒకళ్ళ నాడి పట్టుకొని అద్భుతమైన వైద్యం చేయాలంటే కూడా హోలీ స్పిరిట్ వర్క్ కావాలి. మీరు వంటగదిలో మీరు అద్భుతంగా పలావ్ చేయాలంటే కూడా హోలీ స్పిరిట్ వర్క్ కావాలి. బైబిల్ సేస్ ఇట్ అండి. బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మనందరం దేవుని సేవకులమే. మనం మధ్యాహ్నం చూసాం ఆ విషయాన్ని. మీరు అద్భుతంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేయాలంటే కూడా మీకు కావాల్సింది ఆత్మ సహాయం. ఇది మీరు తెలుసుకుంటే మీరు ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉండరు. మీరు ఫేక్ సర్టిఫికెట్ పెట్టి అమెరికాకి వెళ్ళరు. మీరు సీనియర్ రెజ్యూమే తీసుకొచ్చి వాళ్ళ నాన్న పేరు తీసి మీ నాన్న పేరు, వాళ్ళ అమ్మ పేరు తీసి మీ అమ్మ పేరు రాసుకోరు. యూ కెన్ నెవర్ బీ అ కాపీ క్యాట్. చాలా చాలా అవసరమైనటువంటి విషయం. దేవుడే నీకు సాయం చేస్తాడు. ఎవరైతే మనసు పెట్టి దేవుడి కోసం నేను ఎక్సెల్ అవ్వాలని అనుకుంటారో వాళ్ళకి నిష్ణాతులు అవ్వడానికి ఆయన సాయం చేస్తూనే ఉంటాడు. అండ్ యూ బికమ్ ద బెస్ట్. ఇందాక పాప అడిగింది, బెస్ట్ ఎలా అవ్వాలి? దిస్ ఈస్ ద వే. లెట్ మీ క్లోజ్. దెర్ ఈజ్ ఎ హ్యూమెన్ సైడ్ ఆఫ్ ఎక్సలెన్స్, నాట్ ఓన్లీ ద డివైన్ సైడ్ బట్ అ హ్యూమెన్ సైడ్ ఆఫ్ ఎక్సలెన్స్. మనం రాణించేది మన స్వార్థం కోసం కాదు, దేవుని మహిమ కోసం, ఇతరుల క్షేమం కోసం, ఇతరుల ఆశీర్వాదం. దేవుణ్ణి ప్రేమించేవాడు
మనుషులను కూడా ప్రేమిస్తాడు. ఒక ఇంజనీర్ లంచం తీసుకోకుండా కూలిపోని బ్రిడ్జ్ ఎప్పుడు కట్టగలుగుతాడు? నెంబర్ 1 దేవుడికి భయపడినప్పుడు, నెంబర్ 2 మనుషుల్ని ప్రేమించినప్పుడు. అరే నా బ్రిడ్జి వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదు. ఒక డాక్టర్ సర్జరీ చేసేటప్పుడు ద బెస్ట్ ఎప్పుడు ఇవ్వగలుగుతాడు? నెంబర్ 1 దేవుడికి భయపడినప్పుడు, నెంబర్ 2 పేషెంట్ని ప్రేమించినప్పుడు. ఒక టీచరు శాలరీ కోసం కాకుండా విద్యార్థికి ద బెస్ట్ ఎప్పుడు ఇవ్వగలదు? నెంబర్ 1 నేను దేవుడికి లెక్కప్పు చెప్పాలి. నెంబర్ 2 ఐ లవ్ దిస్ బాయ్ యాజ్ మై బాయ్, మై సన్. యూ కెన్ గివ్ యువర్ బెస్ట్. ఒక ఎస్ఐ గారో, సిఐ గారో, డిఎస్పి గారో తన ఇలాకాలో, తన పోలీస్ స్టేషన్లో శాంతి భద్రతలు ఎప్పుడు కాపాడగలుగుతాడు? ఒకటి దేవుడికి లెక్కప్ప చెప్పాలనుకున్నప్పుడు జవాబుదారీతనం వస్తుంది. ఇంకోటి తన ప్రజల్ని ప్రేమించినప్పుడు. ఒక్క హత్య కూడా జరగకూడదు నా ఇలాకాలో, ఒక్క మనిషి కూడా చచ్చిపోకూడదు, ఒక్క యాక్సిడెంట్ కూడా అవ్వకూడదు మనిషిని ప్రేమించినప్పుడు. అప్పుడు యూ గివ్ ద బెస్ట్ టు ద వరల్డ్. థామస్ ఆల్వా ఎడిసన్ ఎందుకు లైట్గా అనుకున్నాడు? టు బ్లెస్ ద వరల్డ్ కాదంటారా? పాత తరాల్లో నుంచి వచ్చినటువంటి సైన్స్ ఉంది చూసారా, అది మానవ లోకాన్ని బ్లెస్ చేసింది. ఎందుకో తెలుసా మీకు? ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పునాది వేసినటువంటి 50 పైచిలుకు సైంటిస్టులు అయితే యూదులు లేకపోతే క్రైస్తవులు, బైబిల్ని నమ్మిన వాళ్ళు. ఈ రోజుకి నోబెల్ లారెట్స్లో అత్యధిక శాతం యూదులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు. ఎక్సలెన్స్, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అదర్స్, ఫర్ ద డీపెస్ట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ మై సోల్. దేవుని మహిమ కోసం, ఇతరుల ఆశీర్వాదం, నా ఆత్మతృప్తి కోసం. ఇదంతా టైంని సద్వినియోగం చేసుకోకుండా సాధ్యం కాదు. సమయం విలువ తెలియలేదా? జీవితం విలువ అర్థం కాదు. ఇవి రెండు అర్థం కాలేదా? నువ్వు జీవితంలో రాణించలేవు. మేబీ వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో చదువుతావు, వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో డాక్టరో ఇంజనీరో అవుతావు, వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో సంపాదిస్తావు. బట్ నీకు ఆత్మతృప్తి ఉండదు, నువ్వు ఇతరులకు ఆశీర్వచనంగా ఉండలేవు, నిన్ను సృష్టించిన దేవుడికి నువ్వు మహిమార్థంగా జీవించలేవు. నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ.